మరోసారి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల ప్రజలు తమ సరిహద్దులు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండి ఇప్పుడు ఇతర జిల్లాల పరిధిలోకి చేరిన ప్రాంతాలని తిరిగి పాత జిల్లాలో కలపాలంటున్నారు. ఈ డిమాండ్ను గుర్తించిన కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు హామీ కూడా ఇవ్వడంతో ఇప్పుడు తామంతా పాత కరీంనగర్ జిల్లాలో చేరుతామని ఆశపడుతున్నారు. జిల్లాల పునర్విభజన చేసినప్పుడు జరిగిన చాలా పొరపాట్లను ఇప్పుడు సవరించాలన్న డిమాండ్లు బయటకొస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్లంతా నాది కరీంనగర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతారు. అంటే ఈ ప్రాంతంతో ప్రజలకున్న ఎమోషనల్ బాండ్ కూడా అలాంటిది. జిల్లాల పునర్విభజన తరువాత కొన్ని ప్రాంతాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లడాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. విభజన జరిగిన సమయంలోనే తమను ఇతర జిల్లాల్లో కలపొద్దంటూ ఉద్యమాలు కూడా చేశారు. ఈ డిమాండ్ కాస్త ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారింది. కాంగ్రెస్ నాయకులు కూడా జరిగిన తప్పిదాన్ని సవరించి ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కరీంనగర్ లో చేరుస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో మరోసారి సరిహద్దుల సవరణపై చర్చ సాగుతోంది. మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి ఎక్కువగా సరిహద్దుల సవరణ డిమాండ్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలిశాయి. మిగతా ప్రాంతాలు కూడా ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లినా అవి కూడా గతంలో పాత కరీంనగర్ లోని భాగాలే కావడంతో పెద్దగా ప్రజల నుంచి విముఖత రాలేదు. ఉదాహరణకు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలోకి, బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక్కడ కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడినా ఆ తర్వాత జగిత్యాల, సిరిసిల్ల కూడా ఒకప్పటి పాత కరీంనగరే కాబట్టి సర్దుకుపోయారు. కానీ మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం మొత్తంగా సిద్దిపేట జిల్లాలో కలిపేశారు. దీంతో ఆ మండల ప్రజలు ఆనాటి నుంచి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామం మాజీ మంత్రి హరీష్ రావు స్వగ్రామం కావడం వల్లే ఈ ప్రాంతాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలిపారని అక్కడి ప్రజలు అనుమానిస్తున్నారు. తామందరికీ కరీంనగర్ లోనే ఉండడం ఇష్టమని, సిద్దిపేట నుంచి తమను మార్చేసి తిరిగి కరీంనగర్ లో కలపాలని బెజ్జంకి మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏ పని ఉన్నా కరీంనగర్ కే పోతుంటామని, సిద్దిపేటకు వెళ్తే ఇప్పటికే ఏదో వేరే జిల్లాకే పోతున్నట్లుగా అనిపిస్తుందని చెబుతుంటారు జనం. ఇదే డిమాండ్ ను ఓట్ల సందర్భంగా కూడా ప్రజలు ప్రజాప్రతినిధులను, పోటీ చేసిన ఇతర పార్టీల నేతల ముందుంచారు. చివరకు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మానకొండూరు సభకు హాజరైన రేవంత్ రెడ్డి బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ లో కలిపే ఆలోచన చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సీఎం కావడంతో తమ డిమాండ్ కు ఆమోదం వస్తుందని బెజ్జంకి మండల వాసులు ఆశపడుతున్నారు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి కాకుల గద్దలకేసినట్టు ఒకటి వరంగల్, ఒకటి సిద్దిపేట, ఇంకొక ముక్క కరీంనగర్ లేచింది. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటుందా? తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం. హుస్నాబాద్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసి మిమ్మల్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు. ఇది అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా. మీ సమస్యలు తీరాలన్నా మళ్ళీ మీ హుస్నాబాద్ ను 3 జిల్లాలలో వేసిన దాన్ని ఏకంగా కరీంనగర్ లో కలిపి కరీంనగర్ జిల్లాలో మిమ్మల్ని చేర్చాలి అంటే ఈ హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఉమ్మడి జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం పరిస్థితి కూడా ఏ జిల్లానో చెప్పుకునే వీలు కానంతగా విభజన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాంతాలను 4 జిల్లాల పరిధిలోకి ముక్కలు చేసి కలిపారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన హుస్నాబాద్ తో పాటు కోహెడ, అక్కన్నపేట మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపగా, ఇదే నియోజకవర్గంలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. అదే విధంగా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. మరో గమ్మత్తు ఏమిటంటే గతంలో భీమదేవరపల్లి మండలంలో ఉన్న ఎర్రబెల్లి అనే గ్రామాన్ని, అక్కన్నపేట మండలంలో ఉన్న కన్నారం అనే గ్రామాలను తీసుకెళ్లి జనగామ జిల్లాలో ఉన్న వేలేరు మండలంలో కలిపేశారు. ఇలా అడ్డదిడ్డంగా విభజించిన ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులున్నాయి. సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కరీంనగర్ లో చేర్చాలని అక్కడి జనం కోరుతున్నారు. మీదే జిల్లా అంటే ఏ జిల్లానో అని చెప్పుకోలేని విధంగా ప్రాంతాలను విభజించారని వారు ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని, చైతన్యాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో 3 భాగాలు చేసి 3 జిల్లాలో కలిపినందుకు చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క బాధను తీర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గంలో
మూడు భాగాలు చేసినటువంటి ఈ ప్రాంతాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము వేడుకుంటున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి జోడో యాత్ర సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఈ ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో ఏదైతే బలవంతంగా కలపబడ్డదో ఆ ప్రాంతాన్నంతా కూడా కలుపుతామని చెప్పి ఆనాడు జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మొదలైన వాళ్ళంతా హామీ ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అటు సిద్దిపేట, ఇటు కరీంనగర్, అటు హనుమకొండ, జనగామ అనే 4 జిల్లాల్లో జరిగే జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా పనిపై కలెక్టర్ను కలవాలంటే కూడా 4 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇతర అధికారుల విషయంలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొంది. అంతేకాకుండా హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ప్రజలు కూడా ఎక్కువగా కరీంనగర్ తోనే అనుబంధం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడి ప్రజలు కూడా హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుతున్నారు. ఈ బీఆర్ఎస్ పాలకులు చేయలేదు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మన పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీని మళ్ళీ ఈ ప్రాంతాలు 3 ప్రాంతాలను కూడా విభజించిన 3 ప్రాంతాలను కూడా మళ్ళా జిల్లాలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉంచాలని మేము ఒక ఉద్యమకారులుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేస్తారని కూడా ఒక విశ్వాసం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. స్వార్థం కోసం కొందరు ప్రజాప్రతినిధులు అక్కడికి వాళ్లకు దారదత్తమై దాసోహమై వాళ్ళ వనరుల దోపిడీకి అడ్డు లేకుండా ఉంచడం కోసం మాత్రం బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కొనసాగిస్తూ వస్తున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి విశ్వాసం, నమ్మకం మా కవంపల్లి గారి మీద కానీ పొన్నం ప్రభాకర్ గారి మీద కానీ వాళ్ళు మాకు ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా 100 రోజులు నిలబెట్టుకుంటారని పక్కాగా చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలోని ఏ జిల్లాను విడదీయలేనన్ని ముక్కలుగా కరీంనగర్ విభజించారన్న ఆరోపణలున్నాయి. పాత జిల్లాను ఏకంగా 4 జిల్లాలు చేయడంతో పాటు మొత్తంగా 8 జిల్లాల పరిధిలోకి ఇక్కడి ప్రాంతాలను సర్దుబాటు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల అనే పేర్లతో 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉన్న జిల్లా పరిధి మొత్తం వీటిలోనే చేర్చినా బాగుండేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. మంథని నియోజకవర్గంలోని మల్హర్, మహాముత్తారం, కాటారం మండలాలను ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలాన్ని హనుమకొండ జిల్లాలో కలిపారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హనుమకొండ జిల్లాలో హుస్నాబాద్, కోహెడ, కట్కూరు మండలాలను సిద్దిపేటలో కలుపుతూ మరో 2 గ్రామాలను జనగామ జిల్లాలో కలిపేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ చాలా చోట్ల ఇలాంటి గందరగోళమే ఉంది. చొప్పదండి నియోజకవర్గంలోని మండలాలు కూడా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలో చేర్చారు. ఈ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు కూడా 3 జిల్లాల అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు జగిత్యాల జిల్లాలో చేర్చడంతో వేములవాడలో కొంత భాగం రాజన్న సిరిసిల్ల జిల్లాలో, మరికొంత భాగం జగిత్యాల జిల్లాలో చేరింది. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లాలో ఉండగా మిగతా మండలాలన్నీ జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. పాత జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో సిరిసిల్ల, కరీంనగర్, రామగుండం, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు మాత్రమే పూర్తిగా ఒక్క జిల్లాకు పరిమితమయ్యాయి. మిగతా 8 నియోజకవర్గాలను తీవ్ర గందరగోళంగా విభజన చేశారు. వీటన్నిటికీ పరిష్కారం 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా చేస్తారని ఆశిస్తున్నారు. మొత్తంగా మళ్లీ సరిహద్దులు మార్చడం సమస్యతో కూడుకున్న పనే అయినప్పటికీ జిల్లాల పునర్విభజన సందర్భంగా ఇతర జిల్లాల్లోకి వెళ్లిన సరిహద్దు మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని ప్రజల డిమాండ్ను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.